రామాపురం అనే గ్రామంలో వీరయ్య అని ఒకతను ఉండేవాడు. అతనికి దేశమంటే చాలా గౌరవం. ఎప్పుడూ చేతిలో దేశ జెండాన్ని పెట్టుకొని తిరుగుతూ ఉండేవాడు. కాని ఒకరోజు ఒక రైతు కొడుకు విదేశాలకు పోవాలని అనుకుంటూ ఉంటాడు. రాము ఎక్కడికి బయలుదేరుండావ్? విదేశాలకు పోయేదానికన్నా మనదేశంలోనే రైతులను గుర్తించేలా ఏదైనా చెయ్యి రాము. నువ్వు ఎప్పుడు చేతిలో జెండా పెట్టుకొని తిరుగుతావు? నీకు ఏమి వచ్చింది గుర్తింపు? దేశ గౌరవానికి రాంది దేశంలో ఉన్న రైతులకు వస్తుందా? నేను అమెరికా పోతా, అక్కడే జాబ్ చేసుకుంటా, ఇంకెప్పుడు ఈ దేశానికి రాను. రైతన్నా, నువ్వు నీ కొడుకు కోసం ఇక్కడ కష్టపడుతున్నావు. కాని నీ కొడుకు బయలుదేరి విదేశాలకి వెళ్ళిపోతున్నాడు. మీ కొడుకు దగ్గరికి విన్నపో. వీరయ్య నా కొడుకు విదేశాలకు పోవాలి అంటున్నాడు. ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదు. మన దేశంలో చదువుకున్న వాళ్ళు 100 మంది అయితే అందులో 20 మందికి జాబ్ వస్తుంది. నేను ఏం చేసేది? వాడికి ఎంత చెప్పినా వినడం లేదు. నేను ఇప్పుడే అక్కడికి పోతాను. నా కొడుకుని ఇక్కడే ఏదైనా జాబ్ చేసుకోమని చెబుతాను. చదువుకున్న వాళ్ళు వ్యవసాయం చేయనంటారు ఎందుకు? వ్యవసాయం చేయడం కూడా ఒక జాబే కదా. నా కొడుకుకి నేను చెప్పిన మాట వినడం లేదు. రామురా, ఇంటికి పోదాం. నువ్వు లేకపోతే నేను ఒకడే ఉండేది ఎట్లా? నేను కష్టపడుతుంది నీకోసమే కదా. నన్ను వదిలి వెళ్ళిపోతున్నావ్. ఇంటికి పోదాం రా రాము. నేను రాను నాన్న. నన్ను ఇంత కష్టపడి చదివించావు. మన అప్పులన్నీ తీరాలి అంటే నేను జాబ్ చేయాలి నాన్న. మన దేశంలో జాబులు దొరకవు, అందుకే నేను విదేశానికి వెళ్తున్నా. అయ్యో, ఇప్పుడు నేనేం చేసేది? ఎయిర్పోర్ట్ చాలా బాగుంది. నేను బాగా కష్టపడి మా నాన్నని బాగా చూసుకుంటా. మా నాన్న నా చదువు కోసం చాలా అప్పు చేసి కష్టపడ్డాడు. నేను ఆ అప్పులన్నీ తీరుస్తా. నా ఫ్లైట్ రావడానికి ఇంకా సమయం పడుతుంది. అంతవరకు ఇక్కడ కూర్చొని ఉంటా. నా ఫ్లైట్ వచ్చేసింది. నేను ఇప్పుడు ఆ ఫ్లైట్ దగ్గరికి పోతాను. నేను అక్కడికి అమెరికాకి వెళ్ళాక మా సారు వచ్చి నన్ను రిసీవ్ చేసుకుంటాడు. లైక్ చేయండి. మరిన్ని కొత్త కథలు కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇప్పుడు అమెరికా వచ్చాను. ఇక్కడ చూడ్డానికి చాలా బాగుంది. నేను పనిచేసే చోటికి వెళుతూ ఉన్నాను. రాము, నీకు ఆఫీసు రూమ్ లోనే వర్క్ ఎలా ఉంది? ఆఫీస్ నీకు నచ్చిందా? ఇక్కడ మేము చెప్పినట్టే వినాలి. ఇది ఇండియా కాదు, అమెరికా. నువ్వు ఏదైనా తోక చాటిస్తే పాస్పోర్ట్ లాక్కుంటాం. నీ ఆఫీసు రూమ్ లోకి పద. నేను ఇప్పుడే వస్తాను. అరే, ఇక్కడ రూమ్ చాలా బాగుంది. నేను వర్క్ చేసే ప్లేస్ ఇదే అనుకుంటా. నేను ఇక్కడే వర్క్ చేసుకుంటా. అరే, ఈ రూము నీది కాదు. నువ్వు ఈ రూమ్లో ఇక్కడ పిఏవి. నువ్వు మేము చెప్పినట్టే వినాలి. ఇక్కడ నీ క్వాలిఫికేషన్ కి సంబంధం లేదు. అరే, వీళ్ళు నన్ను మోసం చేశారు. నాకు చెప్పిందొకటి, ఇక్కడ చేసేదొకటి. నేను మా నాన్న మాట విని మా నాన్నతో కూడా ఉన్న బాగుని ఇక్కడికి వచ్చి మోసపోయాను. మీరు నాలాగా మోసపోకండి. మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని కొత్త కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.